ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం బీఆర్ఎస్ తమ ప్రయత్నాలను మరింత పెంచింది. ఢిల్లీ శివారులోని తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో ములాఖతయ్యారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు. కొద్ది రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఇక సుప్రీంకోర్టులో వేయనున్న బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ లీగల్ ఎక్స్పర్ట్స్ టీంతో చర్చలు జరుపుతున్నారు. ఈ సోమవారం సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ పిటిషన్ వేయనున్నారు. ఈసారి ఎలాగైనా బెయిల్ వచ్చేలా వాదనలు వినిపించాలని న్యాయ నిపుణుల బృందంతో చర్చించనున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉన్నత న్యాయస్థానం కవిత బెయిల్ విషయం తిరస్కరించడము, మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎలా కవితను బయటికి తీసుకురావాలి అంటూ కూడా లీగల్ టీమ్ తో సలహాలు సూచనలు తీసుకునేందుకు నేరుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బయలుదేరినటువంటి టీఆర్ఎస్ క్యాడర్ లో ఇద్దరు కవిత సోదరుడు అయినటువంటి కేటీఆర్, కుటుంబ సభ్యుడైనటువంటి హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకొని తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితతో ములాఖత్ అయ్యి తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఎలా ఈ బెయిల్ గ్రౌండ్స్ ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుందనే ఒక విషయాన్ని కూడా కవితతో చర్చించి కవితకు ఆ విషయాన్ని తెలియజేసి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని సోమవారం నాడు సుప్రీంకోర్టులో హైకోర్టు బెయిల్ తిరస్కరణ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ క్యాడర్ కనబడతా ఉంది. కవితకు బెయిల్ వచ్చేంత వరకు ఈ ఆర్గ్యుమెంట్స్ ఏ రకంగా సాగుతా ఉన్నాయంటూ కూడా ప్రత్యక్షంగా వినడం కోసమే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరికి అక్కడికి చేరుకొని కవితకు ముందస్తుగానే ఆ విషయాలు తెలియజేయడము, కోర్టులో ఈసారి ఏ రకమైనటువంటి కారణాలు చూపించొచ్చు, 100 రోజులు గడిచింది కాబట్టి ఛార్జ్ షీట్ లో కవిత పేరుని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే కవిత 3 సార్లు వేసినటువంటి బెయిల్ పిటిషన్ లో రకరకాల కారణాలు చూపుతూ తమకు బెయిల్ మంజూరు చేయాలని వేడుకున్నప్పటికీ కోర్టు పెద్దగా కన్సిడర్ చేసి పరిగణలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది కాబట్టి మొన్నటికి మొన్న ఢిల్లీ హైకోర్టు కూడా కవిత బెయిల్ ని తిరస్కరించి తిరిగి తీహార్ జైలుకి పంపండి అంటూ కూడా రిమాండ్ పొడిగించినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసేటువంటి పిటిషన్ పైన బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఆధారపడి ఉంది. కవితకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైతే మాత్రం ఇంకొన్ని నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ పిటిషన్ లో ఎలాంటి గ్రౌండ్స్ ని ప్రిపేర్ చేయాలి, ఎలాంటి కారణాలు చూపించాలి, ఒక మహిళకు సంబంధించినటువంటి హక్కుల అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటుందా, కోర్టు ఏ రకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది, మహిళ పర్సనల్ వ్యక్తిగత కుటుంబాలు లేదా కవిత ఎదుర్కొన్నటువంటి సమస్యలు, జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ కేసులో కవిత పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు సమర్పించినటువంటి ఈ ప్రధాన అంశాలనే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటప్పుడు ఈ ప్రధాన అంశాలు కూడా దాంట్లో పొందుపరిచి ఈసారి బెయిల్ పొందేటువంటి ప్రయత్నాలు తీవ్రంగానే జరుపుతా ఉన్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి ఈసారి బెయిల్ పిటిషన్ రీచ్ అయిన తర్వాత కోర్టు మళ్ళీ ఇటు దర్యాప్తు సంస్థ తరఫున అటు ఈడీ ఇటు సిబిఐ తరఫున వాదనలు విన్న తర్వాత కవిత తరఫున న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత కోర్టు ఈసారైనా కవితకు బెయిల్ ఇవ్వండి అంటూ ఆదేశిస్తుందా లేదా సుప్రీంకోర్టు కూడా కవిత బెయిల్ ని తిరస్కరిస్తుందా అనే దానిపై కూడా స్వయంగా ఏం జరుగుతుందా అనేది ప్రతిదీ మినిట్ టు మినిట్ తెలుసుకోవడానికే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. కవితతో భేటీ ముగిసిన తర్వాత కవితకు ఇన్ని రోజుల పాటు లీగల్ సలహాలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నటువంటి న్యాయ నిపుణులు సలహాలు తీసుకొని ఏ రకంగా బెయిల్ పిటిషన్ ఫైల్ చేయాలి, ఎలాంటి గ్రౌండ్స్ ని దాంట్లో ప్రిపేర్ చేయాలి, ఎలాంటి కారణాలు చూపించి బెయిల్ పొందడానికి అవకాశాలు ఉంటాయనే దానిపై కూడా చర్చించి రేపు బెయిల్ ప్రిపరేషన్ అంతా చేసిన తర్వాత సోమవారం ఉదయం నాడు సుప్రీంకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన, అంటే రవితేజ, ఇప్పటి వరకు కవిత బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమయ్యాయి. ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి ప్రతిసారి నిరాకరిస్తోంది. ఏంటి అంటే సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పై ఉంది కాబట్టి అంటే గట్టి ప్రయత్నాలు బీఆర్ఎస్ కూడా కవిత బెయిల్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈసారైనా బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? స్వయంగా మొన్న కేటీఆర్ సభలో మాట్లాడుతూ కవిత రాబోతోంది, ఈ ఎన్నికల సందర్భంగా కవితతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుందన్న ఒక విషయాన్ని కూడా కేటీఆర్ బహిరంగంగా అందరి ముందు ఈ విషయాన్ని ప్రకటించడంతో మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ అంతా సంతోషపడుతూ మొన్నటి బెయిల్ ఖచ్చితంగా కవితకు వస్తుందేమో, ఇంకా బయటికి రాబోతా ఉందనే ఒక ప్రచారం జోరుగా సాగింది. కానీ కోర్టు మాత్రం దర్యాప్తు సంస్థలు
వాదించినటువంటి వాదనలు మాత్రమే పరిగణలోకి తీసుకొని కవిత బెయిల్ పిటిషన్ ని తిరస్కరించి మళ్ళీ ఎక్స్టెన్షన్ కస్టడీ ఎక్స్టెన్షన్ పొడిగించడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేటువంటి క్రమంలో ఎలాంటి అంశాలను బెయిల్ పిటిషన్ లో పొందుపరిస్తే ఈ బెయిల్ పిటిషన్ కోర్టు కన్సిడర్ చేసి బెయిల్ అందజేస్తా ఉంది అనే దానిపై కూడా ప్రత్యేకంగా పరిశీలన చేపట్టి ఆ అంశాలని దానిలో పొందుపరిచి సోమవారం ఉదయం నాడు బెయిల్ పిటిషన్ వేస్తే అది మంగళవారం లేదా బుధవారం నాడు హియరింగ్ వచ్చినప్పుడు ఇటు కవిత తరపున న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత అటు ప్రభుత్వం తరపున న్యాయవాదుల యొక్క వాదనలు విన్న తర్వాత తిరిగి తీర్పు రిజర్వ్ చేసి మళ్ళీ వచ్చే వారం వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతోంది. కాబట్టి ఈ వారం 2 వారాల పాటు కేటీఆర్ హరీష్ రావు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించి ఏ రకంగా ముందుకు వెళ్లాలంటూ కూడా సీనియర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని సుప్రీంకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కారణాలు పెడతారు అనే దానిపై కూడా కొంత ఉత్కంఠంగా నెలకొంది. గతంలో చూపించినటువంటి కారణాలే సుప్రీంకోర్టులో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ కాకుండా కొత్తగా కారణాలని చూపించి న్యాయ వ్యవస్థలో ఒక మహిళను ఇన్ని రోజుల పాటు ఏ ఎవిడెన్స్ లేకుండా నేరం రుజువు కాకుండా జైల్లో పెట్టొచ్చా అనే దానిపై కూడా ఈ అంశాలను తెరపైకి తీసుకొచ్చి మహిళల హక్కులకు సంబంధించినటువంటి వాటిపై కూడా ఈ విషయాలన్నీ కూడా బెయిల్ పిటిషన్ లో పొందుపరిచి ఈసారి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు కవిత విషయంలో సుప్రీంకోర్టు ఈసారి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఉదయం సోమవారం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పిటిషన్ బెంచ్ పైకి రీచ్ అయిన తర్వాత రెండు వైపు వాదనలు ముగిసిన తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని కోర్టు వ్యక్తం చేయబోతా ఉంది అనేది వరకు కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఈ వారం రోజుల పాటు ఉత్కంఠంగా ఎదురు చూసేటువంటి అవకాశం ఉంటుంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.